మంకీ క్యాప్లు వేసుకొని వచ్చిరట నలుగురు కార్లో. సేమ్ సీన్ సీన్. మంకీ క్యాప్లు వేసుకొని వచ్చిరట నలుగురు కార్లో. సేమ్ సీన్ సీన్. సరే మరి ఏం చేస్తాను. చెప్పే గుర్తుపట్టినా మరి ఎవరన్నా మాట్లాడలేదు. సివిల్కి పోయి చేతులు పైకెత్తు, ఈ చేతి పైకెత్తు, వచ్చిన పైకి ఎక్కడ వస్తుంది, నొప్పి ఎక్కడ వస్తుంది, ఇది పైకెత్తు, కాలు ముడుచుకో, దగ్గరికి కాలు ముడుచుకో, చేతులు పైకెత్తు, చేతులు పైకెత్తు, రెండు చేతులు పైకి చెప్పే అన్నా. నేను ఇంటికాడ నుంచి తెలంగాణ బొమ్మ దాకా పోయినాక లేటి మోహన్ రెడ్డి అనే వ్యక్తి బండి వేసుకొని నా వెనక మోత పక్కన పొలం దాకా నా వెనక ఫాలో అయ్యిండు. ఫాలో అయ్యి అక్కడ నేను తిమ్మపూర్ స్టేజ్ కాడ కారు పెట్టి బండి పెట్టి 2 వీలర్ పెట్టి నేను వెనకకు చూసేసరికి వెనకకే మర్రిపోయిండు. రెండోది ఏమైందంటే నేను మోత బైపాస్ నుంచి చక్కగా వాకింగ్కి వెళ్తున్నా. వెళ్ళంగానే వెల్మ సంఘం దాకా ఒక కారు వచ్చింది, వోక్స్వాగన్ పోలో వైట్ కారు వచ్చింది. అది ఆడికి నన్ను చూసి మర్రిపోయింది. మర్రిపోయి మోతే ఇండ్ల కాడ ఒక తూము ఉంటుంది, ఆ తూము దగ్గర మట్టి రోడ్ ఉంటుంది. ఆ మట్టి రోడ్కి కారు పెట్టిర్రు. కారు పెట్టి ఒకళ్ళు కిన్నెలకు దిగిర్రు. ముగ్గురేమో కారు దగ్గర మంకీ క్యాబ్లు వేసుకొని, నలుగురు ఉన్నారు. మంకీ క్యాబ్లు వేసుకొని నేను వెనక చూడకుండా ముందుకు నడుచుకుంటా వెళ్ళిపోతున్నా, వాకింగ్ చేస్తున్నా. వాకింగ్ చేయగానే డైరెక్ట్ వచ్చి వెనకకే ఈ రాడ్లో పట్టి ఎటు మరుతాటు, ఎటు దొరుకుతాటు మీరు ఎవరు ఎందుకు కొడుతురు, నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా అన్నా కానీ ఎట్లా దొరుకుతా అట్లా సినిమాలో కొట్టినట్టు కొట్టిర్రు నన్ను. నా జీవితం మొత్తం కింద పడిపోయి నేను మక్క పెరట్లా పడి ఉరికితే కూడా నన్ను వదలకుండా నా వెనక పడి వచ్చి మక్క పెరట్లా వండేసి కొట్టాగా ఒక ముసలాయన చూసిండు. మంచాల కాలు మొక్కుతా రా అని అన్నగానే ఆగలేదు. ఈ వ్యవస్థ అంతా నాకు ఎందుకైనా మోహన్ రెడ్డి నన్ను కొట్టిపించిండు, నన్ను చంపించిండు. నన్ను చంపాలని మోహన్ రెడ్డి, పంచాయత్ సెక్రటరీ తాటిపాముల రాజగోపాల్ వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను చంపేస్తానని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, చంపుదామని ప్లాన్ చేసారు. నేను కింద పడిపోయి సోయి తప్పిన వాళ్ళే ఇడిచిపెట్టిపోయిన తర్వాత నేను కొద్దిగా స్లోలోకి వచ్చినాక ఒక యాక్టివ్ మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి పోతాడు. బాంచాను కాలు మొక్కుతానని కొంచెం జడ్పీటీసీ దగ్గరికి వేసుకపో మోత జడ్పీటీసీ దగ్గరికి అన్న మళ్ళీ మోత జడ్పీటీసీ ఇంటికి వేసుకపోయిన వాళ్ళే ఆడ మా మోత జడ్పీటీసీ మా మెయినా వదిన కొడుకు నన్ను మా జడ్పీటీసీ కార్లు వేసుకొని సివిల్ హాస్పిటల్కి తీసుకొచ్చి నాకు ట్రీట్మెంట్ చేయించిండు. అంటే ఇప్పుడు పాత పగలు లాంటి పరంపవులకు పర్మిషన్ ఇస్తున్నావా అని ఎందుకు ఇస్తున్నావు, ఇట్లా ఇది తప్పుడు సమాచారంతో పర్మిషన్ ఇచ్చుడు ఇది కరెక్ట్ కాదు కదా, పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నావు అని సెక్రటరీని అడిగినందుకు సెక్రటరీ ఏమన్నాడంటే నువ్వు మోహన్ రెడ్డి అన్నతోటి పెట్టుకుంటున్నావు, మోహన్ రెడ్డి అన్నతోటి పెట్టుకుంటే నువ్వు బతకలేవు, నీకు ప్రాబ్లమ్స్ బాగా ఎదురవుతాయి, నువ్వు కోలుకోవి 2-3 రోజులలో నీ పరిస్థితి ఘోరం ఉంటుంది చూడు అని అన్నాడు. నిన్ననే పంచాయత్ సెక్రటరీ రాఘవేంద్ర.